శ్రీ గురుభ్యో నమః. ప్రాక్ పశ్చిమములు అనే గ్రంథములోని అంశాలను చెప్పుకుంటూ ఉన్నాము. అందులో భాగంగా లియాన్ నగరము అనే అధ్యాయములో మనము ఉన్నాము. 17/6/1972 ఆ తేదీలోకి మనము ప్రవేశిస్తూ ఉన్నాము. మాస్టారు చెబుతూ ఉన్నారు, ఉదయం 6 గంటలకు లేచి స్నానాధికములు పూర్తి చేసుకొని కొంతసేపు డైరీ వ్రాసి కొంటిని. 9 గంటలకు ఫలహారము కాఫీ పూర్తి చేసుకొని హాలిలోనికి వచ్చేసరికి కల్సోం అతని భార్యయు నమస్కరించి ఓం నమశివాయ అని స్మరించిరి. ఇరువురును చెరియొక గులాబీ పుష్పగుచ్ఛమును నాకు బహూకరించిరి. నేను వారిని ఆశీర్వదించి 10 నిమిషములు సంభాషించుట అయిన వెంటనే ఒక 40 మంది WTT సోదర బృందము స్త్రీలును పురుషులను సన్నాహముగా వచ్చిరి. వారు మాతో ఒక పిక్నిక్ పార్టీ ఏర్పాటు చేసుకొనిరి. అందరము లియేజ్ రైల్వే స్టేషన్కు పోయి రైలు ఎక్కితిమి. అందరికీ ఒకే బోగి రిజర్వ్ చేయబడి ఉన్నది. యూరప్లో రైలు బండ్లు చాలా పరిశుభ్రముగా అందముగా ఉండును. బండిలో ఎక్కి సీట్లలో కూర్చుండినంతనే బండి వేగముగా బయలుదేరెను. అందరూ నా ప్రక్క ఎదుట సీట్లలో కూర్చుండుటకు వివాదపడిరి. అది ఎట్లు సాధ్యము? కనుక నేను అందరినీ కూర్చుండబెట్టి బండిలో అటూ ఇటూ తిరుగుచు అందరితో కబుర్లు చెప్పుచుంటిని. లబరాన్ అనునతడు చాలా మంచివాడు, అమాయకుడు, ప్రపంచ జ్ఞానము తక్కువ. అతడు తనతో ఒక పెద్ద టేపు రికార్డరు గ్రామఫోను తెచ్చెను. తన దగ్గర మంచి సంగీతము టేపులున్నవని వినిపించుచు అందరినీ వినుమనెను. కానీ ఎవ్వరునూ వినుటలేదు. ఎవరి ఉత్సాహమున వారుండిరి. అరగంటలోపుననే బ్రస్సెల్స్ స్టేషనులో అందరము దిగితిమి. అక్కడ కొందరు మన సోదరవర్గము వారు కార్లలో సిద్ధముగా ఉండిరి. ఆ కార్లలో బయలుదేరి మేము బ్రస్సెల్స్ నగరమున గల చూడవలసిన స్థలములను తిరిగి చూచితిమి. ముఖ్యముగా ఎటోమినం అనబడు అణుయంత్ర ప్రదర్శన నిర్మాణము చూచితిమి. మొత్తము భవనమంతయు ఒక అణువు లోపలి నిర్మాణముగా కట్టబడినది. మేము బ్రస్సెల్స్ హైకోర్టు 2-3 పెద్ద ఉద్యానములు చూచితిమి. జంతు ప్రదర్శనశాలకు పోయితిమి. అందు వివిధములైన పక్షులు, జింకలు, దుప్పులు, జిరాఫీలు స్వేచ్ఛగా పరుగెత్తుచున్నవి. బలిష్టములైన ఏనుగులు అనేకములు తిరుగుచుండగా చూడవచ్చిన వారు సంచులలో రొట్టెలు, తినుబండారములు గొనిపోయి విలాసముగా ఏనుగుల తొండములకు అందించుచున్నారు. ఒక ప్రక్కన అనేక జాతుల అడవిదున్నలు, గేదెలు, మరి ఒక పక్కన సింహముల కుటుంబములు, పులుల కుటుంబములు, చిరుతపులుల కుటుంబములు నియమిత స్థలములలో కందకముల వెనుక స్వేచ్ఛగా విహరించుచున్నవి. ఒకచోట సాల్మన్ అను జాతి చేపలు క్రమశిక్షణతో అనేక వినోదములు చూపుచున్నవి. అవి సంగీతమును అనుసరించి కొలనిలో నృత్యము చేయుట, అన్నియు వరుసగా త్రాళ్లపై నుండి మంటలలో నుండి దుముకుట, కుడికలు తీసివేతలు మొన్నగు లెక్కలను చేసి చూపించుట ప్రదర్శించుచున్నవి. వానికి క్రమశిక్షణ ఇచ్చునట్టి బాలికకు 18 సంవత్సరముల వయస్సు. చూడండి, 18 ఏళ్ల బాలికటండి వాటికి క్రమశిక్షణ ఇచ్చేటువంటి ఆవిడ. మేము అచ్చట నుండి మధ్యాహ్నము 2:30 గంటలకు హోటలుకు భోజనమునకు పోయితిమి. ప్రత్యేకముగా మాకు వరి అన్నము, బంగాళాదుంపల వేపుడు చేయించి పెట్టిరి. భోజనమైన వెనుక నగరమునకు వెలుపల ఒక చిన్న నదీ ప్రవాహము ప్రక్కనున్న ఉద్యానమునకు పోయితిమి. అచ్చట వాతావరణము చలిగా ఉన్నను నీరెండ మనోహరముగా ఉన్నది. పచ్చిక పెంచబడి అందందు రంగుల వృక్షములు వివిధాకృతులలో ఉన్నవి. వాని నడుమ కూర్చుండుటకు చిన్న చిన్న కుర్చీలు కలవు.
కావలసిన వారు ఏటిలో ఈదుటకు సౌకర్యములు కలవు. సాయంకాలం వరకు మేము ఆ ఉద్యానమున స్వేచ్ఛగా తిరిగి మరలా రైలు స్టేషన్కు చేరుకొంటిమి. స్టేషన్ ప్రక్కన ఒక మూల జనసమ్మర్ధము కిటకిటలాడుచున్నది. 80 క్షణములలో మీ ఫోటో చూడండి, 80 క్షణాల్లో ఫోటోటండి అని ఒక పెద్ద బోర్డు కనపడినది. యమ్మ వర్మకు ఫోటో తీయించెదను అనెను. ఇంతలో ఆ ఫోటోగ్రాఫర్ ఒక నడివయస్సు స్త్రీ వర్మను చేయి పట్టుకొని లాగికొని పోయి బల్లపై కూర్చుండబెట్టి అతడు కూర్చుండవలసిన పోజును ఉపదేశించెను. అతని గడ్డము పట్టుకొని ప్రక్కకు త్రిప్పి నవ్వుమనెను. ఆమె యువతలకు వచ్చిన తరువాత 80 క్షణములలో లోపల నుండి మరి ఒక యువతి 6 ఫోటోలు తెచ్చి వర్మ చేతికిచ్చెను. యమ్మ దాని ఖరీదు ఇచ్చి ఫోటోలు పుచ్చుకొని అందరికీ చూపించెను. మన సోదర బృందములలో ఒక యువతి మాస్టర్కు కూడా ఫోటో తీయించవలెను అనెను. నేను నీతో కూడా ఫోటో తీయించుకొందును అంటిని. అప్పుడు మాస్టర్ అన్నారటండి, నీతో కలిపి నేను ఫోటో తీయించుకుంటా అన్నారట. కానీ ఆ ఫోటో ఒకరికి తీసినచో మాత్రమే వీలగును, నేను తీయించుకొనలేదు అన్నారు మాస్టర్. మాస్టర్ తీయించుకోలేదటండి. మేమందరము రైలెక్కి మరలా లియేజ్ చేరితిమి. సాయంకాలము 7:30 గంటలకు అందరము యమ్మ ఇంటి వద్ద చేరితిమి. ఇందరును ఇంత సరదాగా ఉండుట ఎలిజబెత్కు చికాకుగా ఉండెను. నాకు తలనొప్పిగా ఉన్నది, నేను పోయి విశ్రాంతి తీసుకొందును అని ఆమె ప్రక్క గదిలోనికి పోయెను అని మాస్టారు భారతీయులు విశేషములు అనే అంశంలోకి మనల్ని తీసుకెళ్తూ ఉన్నారండి. భారతదేశమును గూర్చిన అనేక విషయములు చర్చింపబడినవి. చాలా ఇంపార్టెంట్ అండి. ఇక్కడ మాస్టారు చెప్తూ ఉన్నారు మనకు అనేక విషయాలు, శ్రద్ధగా విందాము. ఇన్ని గొప్ప విషయములు తెలిసిన వారు భారతదేశములో ఉన్నారు. అచ్చట బ్రహ్మ విద్య పుట్టినది. అయినను ఆ దేశమున పేదరికము అనుభవించుటకు కారణమేమి? ఒకళ్ళు ప్రశ్నించారండి మాస్టర్ని. అప్పుడు మాస్టర్ చెప్తూ ఉన్నారు, అనుభవింపలేని సోమరులు ఎచ్చట ఉన్నను పేదరికమే. ప్రస్తుతము భారతీయులు సోమరితనమునకు అలవాటు పడిరి. ఇతరులచే పరిపాలింపబడుట, ఇతరులకు పనులు చేసి పెట్టి కూలీలవలే జీవించుట మరగిరి. ఒకరు బలవంతము చేసినచో పనిచేయుటయే కాని తమంతట తాము పనిచేయుట అలవాటు తప్పినది. తక్కువ పని ఎక్కువ డబ్బులు కావలెనను అభిప్రాయమే దారిద్ర్య స్థితి తప్ప భారతదేశమున ప్రకృతి సంపదకు ఏ కొదవయూ లేదు. ముఖ్యముగా పనులు చేసుకొనుటకు నామోషి ఒకటి భారతీయునకు బ్రిటిష్ వారి నుండి సంక్రమించినది. అంటే పనులు చేసుకోవటానికి నామోషి ఉందే, అది భారతీయులకు బ్రిటిష్ వారి నుండి సంక్రమించిందండి. అప్పటి నుండి జాతి చెడిపోయినది. మరలా ఇంకొకరు ప్రశ్నించిరి, ఈ పరిస్థితి నుండి మార్పు కలుగుటకు ఏమి చేయవలెను అని అడిగారండి. అప్పుడు మాస్టర్ అంటున్నారు, భారతీయులు మీ దేశములకు వచ్చి ఎవరి పనులు వారు చేసుకొనుచుండుట మరలా నేర్చుకొనవలెను. ఒక్కొక్క భారతీయుని 2 సంవత్సరములు మీ దేశములలో పనిచేయించి మరలా భారతదేశమునకు పంపవలెను. జాతీయత, తన దేశము, తన ఊరు, తన బాట, తన వాకిలి, తన ఇల్లు పరిశుభ్రముగా ఉంచుకొనవలెనను అభిమానము మీ దేశము నుండి వారు మరలా నేర్చుకొనవలయును. అప్పుడు మరచిపోయిన భారతీయత మరలా అలవాటు పడును. వాళ్ళొచ్చి మీ దేశంలో ఉండి మళ్ళీ తిరిగి మా దేశంకి రావాలి. అప్పుడు మరచిపోయిన భారతీయత అంటే అది వరకు ఈ అలవాట్లన్నీ ఉన్నాయి మనకి. మన ఊరు, తన బాట, ఇది నా బాట, నా ఇల్లు, నా దేశం అనే అలవాట్లు ఉన్నాయి. మళ్ళా అలవాటు పడతాయి అంటున్నారు. మరచిపోయిన భారతీయత మరలా అలవాటు పడును. వచ్చిన వారిలో మరికొందరు భారతదేశమును గురించి ప్రశ్నలు కురిపించిరి. ఒకటి ఆ ప్రశ్నలండి, ఏంటది? వేదములను ఉపనిషత్తులను వ్రాసిన ఋషులు
మానవజాతికి గల సమస్యలను శాశ్వతముగా పరిష్కరించి పెట్టిరని మీరు చెప్పిన ఉపన్యాసముల వలన బోధపడుచున్నది. ఆ ఋషులకు అంతటి తెలివితేటలు కలుగుటకును నేటి మానవులకు కలుగకుండుటకును కారణమేమి అని ఒక వనిత ప్రశ్నించినది. ఋషులకు అంతటి తెలివితేటలు ఉన్నాయండి, అంతటి తెలివితేటలు వాళ్ళకుంటమేంటి, నేటి మానవులకి లేకపోవటం ఏమిటి అని అడిగిందటండి ఆవిడ. మాస్టర్ చెప్తూ ఉన్నారు దానికి, ఋషులు పెద్ద తెలివి కలవారు కాదు. తెలివితేటల విషయము చూసినచో నేటి మానవ జాతికే తెలివి ఎక్కువ. తెలివితేటల వలన సమస్యలు పరిష్కారము కావు. మళ్ళీ గుర్తుపెట్టుకోవాలండి, మళ్ళీ చెప్పుకుందామండి ఈ వాక్యం. తెలివితేటల వలన సమస్యలు పరిష్కారం కావటండి. మరి దేనివల్ల? సద్భావము వలన పరిష్కార మార్గములు లభించును. మంచి భావం ఉండాలి, దానివల్ల పరిష్కార మార్గాలు లభిస్తాయి అంటున్నారు మాస్టర్. ఋషులు సద్భావము కలవారు అనగా 10 మంది క్షేమముగా ఉండవలెనని నిరంతరము మనస్సున ప్రార్థనలు చేయుచుండువారు. అట్లు చేయుట వలన కర్తవ్యము బోధపడును. దానిని ఆచరించుట వలన శరీరమునకు మనస్సునకు సహజ స్థితి ఏర్పడును. దానికి కావలసిన వాతావరణము ఏర్పరచుకొనగలుగుదురు. ఉదాహరణమునకు నదులు జీవనాధారమైన జలములిచ్చును. అట్టి నదీ తీరములలో ఋషులు నివాసము ఏర్పరచుకొనిరే కాని నదీ జలములకు గొట్టములు పెట్టి తమ నగరములలోనికి రప్పించుకొనలేదు. మనకి పనికి వచ్చు వాతావరణము దగ్గరకు మనము పోయినచో బాగుపడుదుము గాని వాతావరణము రప్పించుకొన్నచో బాగుపడము. చూడండి, మనకు పనికి వచ్చేటువంటి వాతావరణం దగ్గరికి మనం పోవాలండి, అంతేగాని వాతావరణాన్ని రప్పించుకోకూడదు, మన దగ్గరికి రప్పించుకోకూడదు. అట్లా రప్పించుకొన్నచో బాగుపడము అంటున్నారండి మాస్టర్. ఋషులకు ఈ రహస్యము తెలియను. చెట్లు నదుల తీరమునను సెలయేళ్లు గల కొండలపైనను ఆరోగ్యముగా పెరుగును. చెట్లు ఎక్కడ ఆరోగ్యంగా పెరుగుతాయి? నదుల తీరంలో కానీ సెలయేళ్లు గల కొండలపైన కూడా ఆరోగ్యంగా పెరుగుతాయట. వాని దగ్గరకు పోయి ఆశ్రయించి ఋషులు ఫలములు మొదలగు వానిని స్వీకరించిరే కానీ వానిని తమ దొడ్లలో వేసి పెంచుకొనలేదు. స్వార్థమునకై పెంచుకొనిన చెట్లు కానీ పశువులు కానీ ఇచ్చు ఆహారము సహజ స్థితి కలిగించదు. ఈ విధముగా ఋషులు ప్రకృతిలో సహజ స్థితులున్న చోటికి పోయి ప్రకృతి బిడ్డల వలె పెరిగిరి కానీ నగర జీవనములోనికి ప్రకృతి సంపదను కృత్రిమముగా తోక పీకి సాగదీయలేదు. ఆ పూర్వకాలమున కూడా నగరములున్నవి, కానీ ఋషులు నగరములలో లేరు. అప్పుడు కూడా నగర ప్రజలు మనవలనే తీరుబడి లేక పరుగులెత్తుచుండి పిచ్చివారి వలనే సమస్యల నడుమ జీవించుచుండిరి. ఋషులు మాత్రము వానికి దూరముగా ఉండి ప్రకృతి సంపదల నడుమ ప్రకృతి మాతకు ముద్దుబిడ్డలై పెరిగిరి. ఈ కారణముననే వారికి తెలివితేటలతో సంబంధము లేక ప్రకృతి రహస్యములు బోధపడుట సంభవమయ్యను. ఋషుల విద్యా విధానము కూడా వేరు. వారు చదువులను విద్యలని నమ్మలేదు. ఏమిటండి చదువేంటి విద్య ఏంటి? జాగ్రత్తగా వినాలండి, మాస్టర్ చెప్తూ ఉన్నారు. చదువుల కన్నా విద్యలకే ప్రాధాన్యం ఇచ్చిరి. విద్యలనగా ఒకరి పనికి అడ్డురానట్టి ఆచరణము అభ్యసించు పద్ధతులు. విద్యలంటే ఏంటండి? నేర్చుకున్న దాన్ని ఆచరణలో పెట్టడం. అట్లా ఆచరణలో పెట్టిందే విద్యండి. మాస్టర్ ఏమంటున్నారు? విద్యలనగా ఒకరి పనికి అడ్డురానట్టి ఆచరణము అభ్యసించు పద్ధతులు. మరి చదువులండి? చదువులు కేవలము గ్రంథరూపములు. వారి దృష్టిలో విద్యావంతుడనగా పుస్తకాల పురుగు కాదు. వారి దృష్టి అంటే ఋషుల దృష్టి అండి. ఇక్కడ ఋషుల గురించి మాట్లాడుతున్నారు కదా, అందువల్ల మాస్టర్ ఏమంటున్నారు? వారి దృష్టిలో విద్యావంతుడనగా పుస్తకాల పురుగు కాదు. విద్యాభ్యాస కాలమున వారు గదులలో కూర్చుండలేదు. మనము గదిలో కూర్చుండినప్పుడు మన మనస్సు ఆ గది అంతా ఉండును. విశాలమైన వృక్షఛాయలలో కూర్చుండినప్పుడు మనస్సు
విశాలముగా ఉండును. చూడండి, గదిలో కూర్చుంటే మనసు ఏమైతుంది? గదంతే ఉంటుంది. అదే విశాలమైన వృక్షఛాయలలో కూర్చున్నప్పుడు మనసు ఏమైతుంది? విశాలంగా అవుతుందటండి. అంటే ఒక పరిమితిగా, ఒక లిమిటెడ్గా ఉండదు అప్పుడు మనస్సు. నదిని చూచినప్పుడు మనస్సు నది అంత ఉండును. ఆకాశమును చూచినప్పుడు ఆకాశమంత ఉండును. ప్రకృతిని చూచినప్పుడు ప్రకృతి వలె ఫలవంతముగా ఉండును. ప్రకృతిని చూస్తూ ఉంటే మనస్సు ఎలా ఉంటుందండి? ఫలవంతంగా ఉంటుందట. ఎందుకని? ప్రకృతి ఫలవంతంగా ఉంటుందిగా, అందువల్ల ప్రకృతిని చూస్తున్నప్పుడు ప్రకృతి వలె ఫలవంతముగా ఉండును. ఈ రహస్యము ఋషులకు తెలియును కనుకనే వారి విద్యాభ్యాసము విశాలతరము అంటున్నారు మాస్టర్. ఆ తర్వాత ఇంకో ప్రశ్న అడుగుతూ ఉన్నారండి. పూర్వ ఋషులు భూగోళ ఖగోళ విద్యలను కూడా సాధించిరని చెప్పుచున్నారు. ఇది నిజమేనా అని ఒక వనిత ప్రశ్నించెను. దానికి నేనిట్లు జవాబు చెప్పి తిని అంటున్నారు మాస్టర్ అండి. ఏమని చెప్పారు? నిజమే, వేదములు ఏ కాలము నాటివో తెలియదు. వానిని గూర్చి సంకుచిత భావములు కల మీ తెల్లవారు కూడా సుమారు 15,000 కన్నా ముందు కాలము నాటివై ఉండవచ్చునని వేదములను గూర్చి నిర్ణయించిరి. అట్టి వేదములలో ఖగోళ భూగోళ విజ్ఞానము పరిపూర్ణముగా ఉన్నది. మాస్టర్ చెప్తూ ఉన్నారండి, వేదములలో ఈ భూగోళ ఖగోళ విజ్ఞానం పరిపూర్ణంగా ఉన్నదటండి. ఉన్నదనుటయే కాదు, మీలో ఎవరైనా నేర్చుటకు సిద్ధముగా ఉన్నచో నేర్పుటకు నేను సిద్ధముగా ఉన్నాను. మాస్టర్ చెప్పారండి, వాళ్ళ అదృష్టం చూడండి. మీలో ఎవరైనా గనక ఈ వేదములలో ఉన్న భూగోళ ఖగోళ విజ్ఞానము నేర్చుకోవటానికి సిద్ధంగా ఉంటే నేర్పటానికి నేను సిద్ధంగా ఉన్నాను. అల్ప విషయములు కూడా పాశ్చాత్యుల దృష్టిలో క్రొత్తగా కనుగొనబడినవి. ఈ నడిమి శతాబ్దులలో పాశ్చాత్యులు మొట్టమొదటగా భూమి సూర్యుని చుట్టూను తిరుగుచున్నదనియు, సూర్యుడు భూమి చుట్టూను తిరుగుట లేదనియు క్రొత్తగా కనిపెట్టిరి. అట్లు కనిపెట్టుట అపచారమని మీ మతోన్మాదులు ఆ శాస్త్రజ్ఞులను బాహాటముగా తగులబెట్టి చంపిరి. వేదకాలమున కూడా భూమియు ఇతర గ్రహములను సూర్యుని చుట్టూ తిరుగుచున్నవని ఋషులు వ్రాసిరి. అయినను వారినెవ్వరూ తగులబెట్టలేదు. అనగా ఆ కాలమున భారతదేశమున మతోన్మాదులు లేరు. కారణమేమనగా అప్పటికి మతములు లేవు. మతాలు లేవ్వండి ఆ కాలంలో. ఈ ఋషుల కాలంలో మతాలు లేవు. ధర్మమనబడు జీవితాదర్శ మార్గం ఒక్కటే ఆదరింపబడుచుండెడిది ఆ కాలంలో అండి. ప్రాచీన భారతీయులు నిప్పు, నీరు, కొండ, చెట్టు, పుట్ట మొదలగు వానిని ఆరాధింతురని పాశ్చాత్య చరిత్రకారులు అజ్ఞానముతో పరిహసించుచున్నారు. ఈ ఆరాధనకు కారణమేమో వారికి తెలియదు. తెలియవలనన్నచో వేదములలో ఏమున్నదో తెలియవలెను. ఆరాధన అనగా అన్నిటియందు ఒకే భగవంతుని అంతర్యామిత్వమును ప్రభుత్వమును దర్శించుట. అది ఒక్కటే సరి అయిన ఏకేశ్వరోపాసనము. ప్రతి వ్యక్తి యందును భగవంతుని దర్శించు మార్గమే భారతీయ ధర్మమున ఉపదేశింపబడినది. దానివలన ఋషులు సమస్త శాస్త్రములను దర్శించిరి. దేనివలన దర్శించారండి? ఋషులు సమస్త శాస్త్రాలను దర్శించారట. దేనివలన? ప్రతి వ్యక్తి యందును భగవంతుని దర్శించు మార్గము అదండి. భూగోళ ఖగోళాది విజ్ఞానములను కూడా దర్శించిరి. ఖగోళమునందు ఉత్తర దక్షిణాయనములు, అయనచలనము, విషువద్గమనము అనువానిని గూర్చి తెల్లవారికి 18వ శతాబ్దము వరకు తెలియదు. ప్రాచీన భారతదేశమున ఇవి ఉన్నట్లు తెలియుటయే కాక వీని గణితము కూడా చక్కగా నిర్దేశింపబడినది. ఇంకను ఆకాశమునందు అణువులు ఎట్లు ఉద్భవించునో మరలా ఆకాశమున ఎట్లు లీనమగునో వేద ఋషులకు తెలియను. పాశ్చాత్య నవీన శాస్త్రములలో ఇంతవరకు ఈ విషయములు వివాదగ్రస్తములుగానే ఉండిపోయినవి. వెలుతురనగా ఒక శక్తియో లేక ద్రవ్యమో
ఇంతవరకు పాశ్చాత్యులకు తేలలేదు. వెలుతురు ఒక ప్రజ్ఞగా మేల్కాంచుననియు అందుండి విద్యుత్తు, అయస్కాంతీకరణము, వేడిమి, శబ్దము, వర్ణము ఉద్భవించి సృష్టిని విస్తరింపచేయుననియు ఆ సృష్టిలో వెలుగు తాను ఆత్మగా నిలబడి జీవులుగా దిగివచ్చి పరిణామము చెందుననియు వేదములు చెప్పుచున్నవి. ఇట్లే సర్వశాస్త్రముల విషయమునను నేటి శాస్త్రజ్ఞులకు గల సందేహములు వేదమును గురుముఖముగా దర్శించినచో తీరును. అన్ని విషయాలు కూడా నేటి శాస్త్రజ్ఞులకు ఉన్నటువంటి సందేహాలు ఎట్లా తీరుతాయి? వేదమును గురుముఖమున దర్శించినచో తీరును అంటూ ఉన్నారండి మాస్టారు. ఈ వాక్యంతో ఈ అంశాన్ని పూర్తి చేశారు. మనము కూడా ఈరోజు ఇక్కడితో పూర్తి చేసుకుందాము. రేపటి రోజున మాస్టారు బ్రస్సెల్స్ నగరమునకు వెళ్ళటము, అటుపైన ఇటలీ యాత్ర, ఈ విశేషాలు రేపటి రోజున చెప్పుకుందాము అని సవినయంగా మనవి చేసుకుంటూ స్వస్తి. వాసుదేవా.